చూస్తున్నా, అన్ని వీడియోస్ చూస్తున్నా. నిన్న మా ఫ్రెండ్ ఒకడు మెసేజ్ చేసిండు ఇండియా నుంచి వాట్సాప్లో, అరే బెడ్ బాక్స్ అంటే ఏంటిరా అని. ఎందుకురా అంటే వీడియో షేర్ అయింది. ఇంకా అది చూసిన తర్వాత నవ్వాలా లేకపోతే ఏం చేయాలో అర్థమవుతలేదు. నేను కూడా ఫ్రస్ట్రేషనే, కెరీర్ ఏమైపోతుందో అని ఫ్రస్ట్రేషన్లో ఉన్నా. అదేదో సామెత గుర్తుకొస్తుంది, ఇల్లు గాలి ఒకటి ఏడుస్తుంటే ఇంకేదో గాలి లేదన్నట్టు ఉంది. బ్రెడ్ బాక్స్ కోసం ఫ్రస్ట్రేషన్. ఇజ్జత్ కచరా, ఇజ్జత్ అంతా మనలో కలిసింది పో. అరే అదేదో సినిమాలో డైలాగ్ గుర్తుకొస్తుంది, అదే కష్టపడి సప్లీలు రాసి కింద మీద పడి లోన్ తీసి అప్పు చేసి జిఆర్ రాసి టోఫెల్ రాసి ఇంటర్వ్యూ అటెండ్ అయ్యి అది పోతే మళ్ళీ అటెండ్ అయ్యి ఏదో నెట్టుకుంటా ఏదో దిగినాం, ఏదో చేస్తున్నాం, ఏదో నడుస్తుంది అనుకుంటుంటే ఇజ్జత్ అంతా కచరా. మొత్తం న్యూస్ ఛానల్స్లో వస్తున్నాయి వీడియోస్, మీకు తెలుసో తెలియదో. వాళ్ళు ఏం చేస్తారు, ఇంత ఉన్నది ఇంత చెప్తారు, తెలుసు న్యూస్ ఛానల్స్లో ఎలా ఉంటుందో. ఎందుకబ్బా స్టాప్ చేయని ఇలాంటి వీడియోస్ చేసే వల్ల ఏం లేదు, మీరు చెప్పిన దాంట్లో ఏం లేదు మ్యాటర్. సిల్లి. అరే ఇండియాలో మీ ఇంట్లో చీమలు కానీ దోమలు కానీ ఈగలు ఉంటే పక్కన వాళ్ళకి చెప్తావు మా ఇంట్లో చీమలు ఉన్నాయి, మా ఇంట్లో దోమలు ఉన్నాయి, మా ఇంట్లో ఈగలు ఉన్నాయని. అలా ఉంది నువ్వు చేసేది. ఎన్ని టెన్షన్స్ లేవు, ఇన్ని టెన్షన్స్ పెట్టుకొని ఓపీటీ మాస్టర్స్ అయిపోతే ఓపీటీ టెన్షన్, ఓపీటీ ఎక్స్టెన్షన్, H1 టెన్షన్, ఇండియాలో అప్పు, లోను, పేరెంట్స్ నుంచి మెసేజ్లు, ప్రెషరు, జాబ్ ఏమైందిరా ఏందిరా అది, ఇన్ని టెన్షన్స్ పెట్టుకొని బెడ్ బాస్ గురించి ఫ్రస్ట్రేట్ అవ్వడం అస్సలు నవ్వాలా ఏంది అసలు? మీకు టైంపాస్ కాకపోతే ఉంటారు కదా బాయ్ ఫ్రెండ్స్ బక్రాలు, అక్కడ టైంపాస్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ చేసి మన ఇజ్జత్ మనమే తీసుకుంటున్నాం పో. ట్రంప్ ఏం చేస్తాడో తెలియదు నెక్స్ట్, అది ఒక టెన్షన్. ఏదైనా డెసిషన్ తీసుకుంటే మూసుకొని మళ్ళీ వెళ్ళిపోవాలి ఇండియాకి. ఇన్ని టెన్షన్స్ పెట్టుకొని పాకి జాబ్ అంటే ఎవరైనా సర్వైవల్ కోసం ఏదో ఒకటి చేయాలి. నీకు ఇష్టం లేకపోతే నువ్వు చేయకు, రూమ్లో 15 మంది అంటే నీకు ఇష్టం లేకపోతే ఉండకు, అంతే సింపుల్. అది తెచ్చి ఫ్రస్ట్రేటెడ్ ఉమెన్ ఇన్ US అని. అరే మీ ఇంట్లో చీమలు ఉంటే నువ్వు ఫ్రస్ట్రేట్ అయిపోతావు అంతగానము, అంతమందికి చెప్పుకుంటావా? ఇలాంటి వీడియోస్ చేయొద్దబ్బా ప్లీజ్. ఏదైనా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంటే చెప్పండి, షేర్ చేయండి ప్లీజ్. డోంట్ డూ దీస్ కైండ్ ఆఫ్ స్టఫ్ ప్లీజ్. స్టాప్ ఇట్.